ఈరోజు మనం గుత్తొంకాయ కర్రీ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్‌లో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకోండి. పోపు దినుసులతో పాటు మీరు 2 ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేగిన తర్వాత 3 లేదా 4 పచ్చిమిరపకాయల చీలికలు ఆయిల్‌లో వేసుకొని ఆ పోపుతో పాటు వేయించుకోండి. చూడండి, నేను ఇక్కడ వంకాయకి ముందుగా నేను మసాలా పట్టి పెట్టాను. మీకు మసాలా ఎట్లా చేశానో మీకు కావాలంటే ఒకసారి నాకు డీఎం చేయండి. నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. మసాలా పట్టిన ముక్కలన్నీ తీసుకెళ్ళి ఆయిల్‌లో యాడ్ చేసుకోండి. 2-3 మినిట్స్ కొంచెం రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న తర్వాత ముక్కలకి పట్టంగా మిగిలిన మసాలా ఏదైతే ఉందో అది కూడా ఆయిల్‌లో ముక్కలతో పాటు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసి 5-10 మినిట్స్ వదిలేసేయండి. తర్వాత మీకు ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కరివేపాకైతే మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ కోసం మీకు ఎంతైతే కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, వాటర్ యాడ్ చేసుకున్న కన్సిస్టెన్సీ అయితే ఇట్లా వస్తుంది. చాలా టేస్టీగా చాలా బావుంటుందండి. గరిటె అయితే అస్సలు పెట్టకండి. ఇట్లా చేతులతో తిప్పండి. చాలా బావుంటుంది కర్రీ. అన్నంలోకి చపాతీ చాలా బావుంటుంది.